అందరికీ హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. రండి, మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తున్నాను. ముందుగా ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం, కొంచెం జీడిపప్పు, కొంచెం దాల్చిన చెక్క, యాలకులు 2, మిరియాలు కొంచెం, లవంగాలు కొంచెం, అలాగే గసగసాలు కొంచెం తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఉంచుకుంటారు, అలాగే మేము రెడీ చేసి ఉంచుకున్నాం. అలాగే 2 టమాటీలు కూడా తీసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టించుకోవాలండి. మిక్సీ పట్టించిన తర్వాత ఇలా పేస్ట్లా అవుతుంది. ఈ పేస్ట్ని మనం కర్రీలోకి వాడుకుంటాం. ఎందుకంటే ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే మనకి రెడీగా ఉంటుంది. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మిరపకాయలు, కరివేపాకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే మనకి మటన్ బాగా ఉడుకుతుందండి, అందువల్ల కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ దాంట్లో వేసి ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. బ్రౌనిష్ కలర్ వస్తే ఉల్లిపాయలు మంచి రుచిగా ఉంటుంది కూర. పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు ఉండిపోతే కూర అంత టేస్ట్గా ఉండదు. అందువల్ల ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్గా వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వస్తే మనం దాంట్లోకి మటన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, మటన్ ముక్కలు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా మటన్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఒకసారి గరిటెతో బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ కాస్త దిగుతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 టీ స్పూన్స్ ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీకు నచ్చినంత ఉప్పు, మీ కూరకు సరిపడే ఉప్పు మీరు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ మనం దీన్ని మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కూరలో వాటర్ అంతా మనకి దిగుతుందండి కిందకి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత చూసారు కదా, వాటర్ దిగింది కూరలోకి. ఆ వాటర్ దిగిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఇందాక ఇంగ్రీడియంట్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి. ఎందుకంటే ఈ మసాలా ముద్ద ముక్కలకు బాగా పడితే మంచి రుచిగా ఉంటుందండి కూర. అంత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని పైన కుక్కర్ మూత పెట్టేస్తే కుక్కర్ ఒక 6 విజిల్స్ వచ్చినంత వరకు మనం ఉడకనిచ్చుకోవాలి. దాంట్లో లాస్ట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకొని, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేశానంటే కారం బాగా స్పైసీగా అనిపిస్తుంది. ముందుగానే యాడ్ చేస్తే కొంచెం చప్పబడుతుంది. నేనైతే లాస్ట్లో స్పైసీగానే ఉండదని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తాను కారాన్ని. ఇలా కారం యాడ్ చేసి బాగా కలిపి ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత రెడీ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మంచి కలర్గా కనిపిస్తుంది గ్రేవీ కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. అందుకని కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని వదిలేయాలండి. 6 విజిల్స్ రావాలి. 6 విజిల్స్ రాగిన తర్వాత ఇదిగోండి, బయటకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఇలా గ్రేవీ ఉంటుంది. గ్రేవీ కొంచెం పలచగా ఉన్నది అనుకుంటే దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే, నేనైతే గ్రేవీ కోసం ఇంకా చిక్కగా గ్రేవీ కావాలంటే ఇందులో మరగబెట్టనండి. దానికోసం కళాయి తీసుకుంటాను. దీన్ని కళాయిలోకి షిఫ్ట్ చేసి, ఇవ్వండి చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. కళాయిలోకి తీసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ నేను అలా గ్రేవీని
మళ్ళీ స్టవ్ మీద ఉంచుతాను లో ఫ్లేమ్లో. దానివల్ల మనకి గ్రేవీ చాలా చిక్కగా చాలా టేస్టీగా వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు నచ్చినట్టు చేశానండి. ప్లీజ్ లైక్ చేయండి.